హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరోసారి నా ఛానల్‌కి స్వాగతం. నాకు తెలిసిన మరికొన్ని చిట్కాలను షేర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం రెగ్యులర్‌గా మిర్రర్‌ని యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! అది యూజ్ చేసినప్పుడు దాన్ని పట్టుకున్నప్పుడు దాని మీద మరకలు పడుతూ ఉంటాయి. మన ఫేస్ చూసుకున్నప్పుడు మరకలు మరకలుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మిర్రర్‌ని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మనందరి ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండీ! ఏదైనా ఒక టాల్కమ్ పౌడర్‌ని తీసుకొని ఈ విధంగా మిర్రర్ పైన అప్లై చేసుకోండి. ఇలా మిర్రర్ పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్‌నంతా మిర్రర్‌కి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా టిష్యూ పేపర్‌ని కానీ, న్యూస్ పేపర్‌ని కానీ తీసుకోండి. లేకపోతే క్లాత్‌నైనా తీసుకోండి. తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకుంటే మిర్రర్ పైన ఉన్న మరకలన్నీ పోతాయి. మనం చాలా ఈజీగా మిర్రర్‌ని క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదా మిర్రర్ ఎంత క్లీన్‌గా, నీట్‌గా క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా మనం ఎంత పెద్ద మిర్రర్‌నైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సెకండ్ టిప్ వచ్చేసి మన దగ్గర వర్క్ బ్లౌజులు ఉన్నప్పుడు ఆ బ్లౌజుల్ని వాషింగ్ మిషన్‌లో వేసుకొని క్లీన్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్‌గా ఇలా వాషింగ్ మిషన్‌లో వేస్తే వీటిపైనున్న స్టోన్స్ పోతాయి. చాలా మటుకు ఇలాంటి బ్లౌజుల్ని చేత్తోనే వాష్ చేసుకోవాలి. మన దగ్గర మనకి ఓపిక లేనప్పుడు, ఎక్కువ టైం లేనప్పుడు మనం వాషింగ్ మిషన్‌లో వేసుకొని క్లీన్ చేసుకోవాల్సి అనుకున్నప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోండి. వాటిపైనున్న స్టోను వర్క్ ఏమీ పోకుండా ఉంటుంది. మన దగ్గర ఏదైనా పిల్లో కవర్ ఉంటాయి కదండీ! ఆ పిల్లో కవర్‌ని తీసుకొని ఆ పిల్లో కవర్ లోపల ఈ బ్లౌజ్‌ని పెట్టుకోండి. ఇలా పిల్లో కవర్ లోపల బ్లౌజ్‌ని పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లో కవర్‌ని వాషింగ్ మిషన్‌లో వేసుకొని వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేస్తే స్టోన్స్ ఊడిపోకుండా వర్క్ పాడైపోకుండా ఉంటుంది. ఈ విధంగా మన వర్క్ బ్లౌజ్‌ని ఎప్పుడైనా అర్జెంట్‌గా వాష్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఓపిక లేనప్పుడు ఈ విధంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకుంటే బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది. మీకు ఈ చిట్కా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత థర్డ్ టిప్ వచ్చేసి మనం బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకొని వెళ్తూ ఉంటాం కదండీ! హ్యాండ్ బ్యాగ్‌లో మనం ఇంటికి తాళం వేసి, ఆ తాళాన్ని హ్యాండ్ బ్యాగ్ లోపల వేసుకొని వెళ్తూ ఉంటాము. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కీస్ వెతుక్కోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. అది కీస్ అడుగు లోపలనే ఎక్కడో ఉంటుంది. అన్నీ తీసి కీస్‌ని చూసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చేయండి. కొన్ని బ్యాగ్స్‌కైతే పక్కన ఇలా జిప్స్ ఉంటాయి. అందులో మనం కీస్ వేసుకొని తీసినప్పుడు ఎమ్మటే తీసుకోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఇలాంటి పక్కన జిప్ లేనప్పుడు ఈ విధంగా చేయండి. ఏదైనా ఒక సేఫ్టీ పిన్‌ని తీసుకొని ఆ సేఫ్టీ పిన్‌ని ఇలా బ్యాగ్‌కి పెట్టి దాంట్లో కీస్ పెట్టుకోండి. ఇలా కీస్ పెట్టుకుంటే మనం తీసిన వెంటనే మనకి కీస్ కనిపిస్తుంది. అంత వెతకాల్సిన పని ఉండదు. ఈ విధంగా ఎమ్మటే మనకి కీ దొరుకుతుంది. ఈ చిట్కా మీకు బాగా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం బ్యాగ్‌లో పెట్టుకుంటే సేఫ్టీ పిన్‌కి పెట్టి బ్యాగ్‌లో పెట్టుకుంటే మనం తీసిన వెంటనే మనకి కీస్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం టైంని, శ్రమని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఫోర్త్ టిప్ వచ్చేసి కొన్ని సార్లు ఇలాంటి హుక్స్‌కి వెనక వైపు ఉన్న గమ్ ఊడిపోతూ ఉంటుంది. అవి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇవి పడేయకుండా మనం వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనందరి ఇంట్లో డబుల్ సైడ్ ప్లాస్టర్ ఉంటానే ఉంటాయి కదండీ! వాటిని తీసుకొని వాటిలో కొంత కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎనకాల హుక్ వైపు అంటించుకోండి. ఇలా అంటించుకున్న తర్వాత ఎనకాల ఉన్న పేపర్‌ని తీసేసి మీకు ఎక్కడ అవసరమో అక్కడ అంటించుకోండి. ఇక్కడ నేను కిచెన్‌లో అంటించుకుంటున్నాను. ఈ విధంగా అంటించిన తర్వాత మనం వీటికి తక్కువ వెయిట్ ఉండే వస్తువుని ఏదన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సీజర్స్‌ని హ్యాంగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం గమ్ పోయిన హుక్‌ని మళ్ళీ గమ్ పెట్టుకొని తిరిగి యూజ్ చేసుకోవచ్చు.
మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. తర్వాత ఫిఫ్త్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఇలాంటి గాజు బాటిల్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి వీటిపైన లిడ్స్ పోతూ ఉంటాయి. పాడైపోయినప్పుడు, ఇరిగిపోయినప్పుడు, లేకపోతే పోయినప్పుడు వీటిని ఈ విధంగా యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ గాజు సీసాని ఇక్కడ స్పూన్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్పూన్ హోల్డర్ లేనప్పుడు ఇలాంటి గాజు సీసాలను యూజ్ చేసుకొని మనం రీయూజ్ చేసుకోవచ్చు. వీటిలో నైఫ్‌లని మనం ఏమి కావాలైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్‌గా యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు డెకరేట్ చేసుకొని కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడ్డానికి చాలా నీట్‌గా కనిపిస్తుంది కిచెన్‌లో. తర్వాత సిక్స్త్ టిప్ వచ్చేసి, మనం స్టవ్ మీద ఇలాంటి చిన్ని గిన్నెల్లో ఏమైనా వేడి చేసుకోవాలి అనుకున్నప్పుడు, అది మనం స్టవ్ మీద పెట్టినప్పుడు స్టవ్ నుంచి టప్ టప్ అని సౌండ్ వస్తుంది. ఎందుకంటే గ్యాసు ఫ్రీగా బయటికి రాకుండా గిన్నె అడ్డుగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా చేయండి. ఇలాంటి చిన్న గిన్నెల్లో ఏమైనా వేడి చేసుకోవాల్సినప్పుడు ఈ విధంగా చేయండి. మన ఇంట్లో ఇలాంటి స్టాండ్లు ఉంటాయి కదండీ! ఇలాంటి స్టాండ్‌ని తీసుకొని ఇలా స్టవ్ మీద స్టాండ్ పెట్టి దానిపైన ఇలా గిన్నెను పెట్టుకొని వేడి చేసుకోండి. ఇలాంటి చిన్న గిన్నెల్లో ఏమైనా వేడి చేసుకోవాలి అనుకున్నప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని వేడి చేసుకోండి. ఇలా చేసుకుంటే గిన్నె మాడకుండా ఉంటుంది. గ్యాస్ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఈ విధంగా మనం ఇలాంటి చిన్న గిన్నెల్లో వేడి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా స్టాండ్‌ని పెట్టుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు సెవెంత్ టిప్ వచ్చేసి, మనం చపాతీలు చేసుకున్న తర్వాత పెనం పైన వేడి ఉంటుంది కదండీ! ఆ వేడి చాలాసేపు అలాగే ఉంటుంది. ఆ వేడిని వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఆ వేడిని కూడా. మన ఇంట్లో పప్పులు ఉన్నప్పుడు పప్పు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే ఈ విధంగా చేయండి. ఇలా పెనం వేడిగా ఉన్నప్పుడు మనం ఏ పప్పునైతే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ పప్పుని ఇలా పెనం మీద వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ వేడికి ఈ పప్పు ఫ్రై అయ్యి ఎలాంటి పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ విధంగా పెనం వేడిగా ఉన్నప్పుడు మనకి ఏ పప్పు కావాలో ఆ పప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. పప్పంతా చల్లారిన తర్వాత మనం ఏ బాక్స్‌లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బాక్స్‌లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుంటే పప్పు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా, పాడవకుండా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా చివరిగా లాస్ట్ టిప్ వచ్చేసి, మనం అరటికాయలు తిన్న తర్వాత అరటికాయ తొక్కల్ని వేస్ట్‌ని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా అరటికాయ తొక్కల్ని కూడా మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అరటికాయ తొక్కలతో మన ఫేస్‌కి అప్లై చేసుకుంటే మన ఫేస్‌కి గ్లో వస్తుంది. అలాగే ఫేస్ చల్లబడుతుంది. అలాగే కాళ్ళకి పగులు ఉన్నప్పుడు అరటికాయ తొక్కలతో రుద్దితే కాళ్ళ పగుళ్ళు తొందరగా తగ్గుతాయి. అలా రెగ్యులర్‌గా చేయడం వల్ల కాళ్ళ పగుళ్ళు తొందరగా తగ్గుతాయి. అలాగే అరటికాయ తొక్కల్ని మొక్కల పొదల దగ్గర వేస్తే మొక్కలకి మంచి పోషకాలు వస్తాయి. అలాగే అరటికాయ తొక్కల్ని మనం ఎలక్ట్రానిక్ వస్తువుల్ని రుద్దితే ఎలక్ట్రానిక్ వస్తువులు కొత్త వాటిలాగా కనిపిస్తాయి. ఇక్కడ నేను మిక్సీని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మిక్సీ ఎలా ఉంది కదా డల్‌గా. ఇప్పుడు అరటికాయ తొక్కతో క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. మిక్సీ చాలా షైనింగ్‌గా కనిపిస్తుంది. ఈ విధంగా అరటికాయ తొక్కతో మనం మిక్సీనంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా టిష్యూ పేపర్‌తో కానీ, క్లాత్‌తో కానీ క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేయడం వల్ల మిక్సీ క్లీన్ అయిపోతుంది. తర్వాత మిక్సీ చాలా షైనింగ్‌గా కనిపిస్తుంది. క్లీన్ చేసిన తర్వాత మీరే చూస్తారు కదా మిక్సీ ఎంత షైనింగ్‌గా కనిపిస్తుందో. ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మిక్సీ ఎంత క్లీన్‌గా, నీట్‌గా ఉందో, ఎంత షైనింగ్‌గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం అరటికాయ తొక్కలు పడేయకుండా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని క్లీన్ చేసుకుంటే అవి చాలా షైనింగ్‌గా కనిపిస్తాయి. చూడ్డానికి చాలా నీట్‌గా ఉంది కదండీ! ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను.
మీకు ఈ టిప్స్ అని నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.